వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లే యోచనలో ఉన్నారు డాక్టర్ సంజీవ్ కుమార్. అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక టీడీపీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటున్న కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తో 10 టీవీ సూపర్ ఎక్స్క్లూజివ్. నియోజకవర్గాల మార్పులు చేర్పుల నేపథ్యంలో కర్నూలు ఎంపీ స్థానం తనకి దక్కడం లేదని క్లియర్ అయింది సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్కి. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఏం చేయబోతున్నారు వివరించడానికి మన దగ్గర డాక్టర్ సంజీవ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈ నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో ఈసారి టికెట్ మీది కాదని తేలిపోయింది, ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? నాకైతే ఎవరేం చెప్పలేదు, నాకు టికెట్ లేదని చెప్పి ఎవరు చెప్పలేదు. నేను వాళ్ళే పిలిపిస్తారని చెప్పి వెయిట్ చేశాను. కానీ నేను గత 2 years నుంచి కూడా ఫీల్ అవుతున్నాను. నాకు ఒక సఫకేటింగ్ అంటే ఊపిరాడక నేను పరిస్థితి పార్టీలో. ఎందుకంటే పథకాలు బాగానే ఉన్నాయి, పేద ప్రజలకు బాగానే వస్తున్నాయి, కానీ డెవలప్మెంట్ ఏమీ లేదు. ఎప్పుడు కూడా ప్రజలు దేహి అని చెప్పేసి ఎప్పుడు అడుక్కునే స్థితిలో ఉండాలా. ఈ పద్ధతి మంచిది కాదేమో, డెవలప్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఈ డెవలప్మెంట్ గురించి నేను ఎవరికైనా చెప్దామంటే వినేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక మేధావర్గానికి చెందినవాడిని, ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడిని, ఒక బీసీని. ఒక బీసీ అన్ని ప్రొఫెషన్ అన్ని త్యాగం చేసి పాలిటిక్స్లోకి వచ్చేసి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకు, బీసీలకు ముఖ్యంగా ఐ థింక్ ఈ పార్టీలో మంచి మనుగడ ఉండదు. అండ్ ప్రజాస్వామ్యయుతంగా పబ్లిక్ ఏమైనా సేవ చేద్దామంటే కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను, అలాగే నా ఎంపీ పదవికి రిజైన్ చేస్తున్నాను. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మై వెల్ విషర్స్ సజెషన్స్. చూసుకుని త్వరలో నేను ఏం చేయాలో ఆలోచన చేసి మీకు తెలియజేస్తాను. ఈ విషయాలు ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి కానీ, మీ పట్ల జరుగుతున్న ఈ అణచివేత కానీ, ఇవన్నీ కూడా పార్టీ దృష్టికి కానీ, అధిష్టానం దృష్టికి కానీ, లేకపోతే మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కానీ ఎప్పుడైనా తీసుకెళ్లారా? అంటే నాకు అణచివేతనే ఏం లేదు, కానీ నేను వచ్చింది ఎన్నికల్లోకి, తర్వాత ఈ ప్రజాక్షేత్రంలోకి ఎందుకు వచ్చాను? డెవలప్మెంట్ చేయాలి. మా ప్రాంతంలో వెస్టర్న్ కర్నూలు డిస్టిక్లో అంతా కూడా వలసలు ఎక్కువ. అది ఒక ఎడారి లాగా ఉంటుంది. ఇటు సెమీ ఆరిడ్ జోన్, అంటే సెమీ డెజర్ట్ ఏరియా. అక్కడ మాకు నీళ్లున్నా కూడా పంటలు పండించుకునే పరిస్థితి లేదు. సో మన వలసలు తగ్గాలి, ఆత్మహత్యలు తగ్గాలి అంటే డెవలప్మెంట్ ఉండాలి. సో ఇది ప్రస్తుతారి కూడా ఒక లిస్టు తీసుకుపోయి నేను ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ఇది మీరు పట్టించుకోవద్దంటే ఎమ్మెల్యేలు చూస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మరి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చెప్పే అవకాశం వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి డెవలప్మెంట్ లేనప్పుడు నేను ఈ ప్రజాక్షేత్రం నుండి ఉపయోగం ఏంటి? ఒక డాక్టర్ నేను 1000 మంది 24,000 ఆపరేషన్లు చేశాను నేను. అసలు అది బాగానే ఉంటుంది కదా, 10 మందికి సేవ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత నేను ప్రొఫెషన్ కూడా మానేయడం జరిగింది. కాబట్టి కనీసం 1000 మందికి సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఒక ముఖుట అంటే ఒక మాస్క్ లాగా ఉండి, లేకపోతే ఒక ఉత్సవ విగ్రహంలా కూర్చోవటం వేస్ట్ కదా. బ్యాక్వర్డ్స్ ను మీరు ప్రతిసారి బీసీ అని చెప్పేసి దయచేసి అవమానం చేయకండి. బ్యాక్వర్డ్స్ ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇప్పుడు నేను ఇంత త్యాగం చేసి ఇందులోకి వచ్చాను అంటే ప్రజాక్షేత్రంలోకి, బీసీలు నన్ను చూసి ఇంకా కొద్దిమంది 10 మంది బీసీలు ధైర్యంగా ముందుకు వస్తారనే కదా. మరి ఈ పార్టీలో బీసీలకు ఉందా అంటే పదవుల వరకు ఉంది, కానీ అది కేవలం కుర్చీలకు పరిమితం చేసి మీరు ఏం నోరెత్తకండి, మీరు ఏం అడగకండి. మీ నియోజకవర్గంలో ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ ఏరియాలో మీ సామాజిక వర్గం అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఏరియా. దీనివల్ల ఇప్పుడు మీతో పాటు ఇంకా ఎంతమంది పార్టీని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? సార్, ఇప్పుడు ఎలాగంటే మా వాళ్ళు కొద్దిగా భయస్థులు, వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు అవుట్ రైట్ గా బయటకు వచ్చేసి ఉద్యమాలు చేసి 100,000 సంఖ్యలో మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి ఎవరు చెప్పారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కానీ నా అభిమానులు 1000 సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు నాకు పెడుతున్న వాట్సాప్ మెసేజెస్ కానీ, తర్వాత ఫోన్లు చేసి చెప్పేదాన్ని బట్టి చూస్తే 1000 సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఆదోని, ఎమ్మిగనూరు అండ్ పత్తికొండ, కర్నూలులో కూడా చేనేత సమాజ వర్గం వాళ్ళు 35,000 ఓట్లు ఉన్నాయి. అండ్ నేను కేవలం ఒక చేనేత వర్గానికి సంబంధించిన వాడిని కాదు, ఒక బీసీ నాయకుడిగా అన్ని బీసీ సంఘాలకు, అన్ని బీసీ కులస్తులకు కూడా నేను వాళ్ళకు సమస్యల కొరకు పార్లమెంట్లో లేవనెత్తాను. వాల్మీకిస్ గురించి అంత అనర్గళంగా అంత మంచిగా ప్రజెంట్ చేసింది పార్లమెంట్లో నేనేం చెప్పేసి ఆ కులస్తులు అందరూ వచ్చి నన్ను ఎప్పుడు అభినందిస్తుంటారు. మాదాసి కురవల గురించి, బుడగ జంగాల వాళ్ళ గురించి, బీసీలు పూసల కమ్యూనిటీ గురించి, అన్ని బీసీల కమ్యూనిటీ నుంచి కూడా చేశాను. నేను కేవలం ఒక చేనేత వర్గానికి సంబంధించిన వాడిని కాదు, అందరు బీసీలకు. ఈవెన్ నన్ను ఓసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా నన్ను లైక్ చేస్తారు. ఎందుకంటే ఇతను ఏదైనా మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడతాడు, అనవసరమైన కాంప్లికేషన్స్ పోడు. ఇంకోటి, నేను గుండె మీద చేసుకుని చెప్పగలను, ₹1 అవినీతి చేయలేదు నేను. కాబట్టి ధైర్యంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒక సంఘ నాయకుడిగా పోతానా, లేకపోతే ఒక డాక్టర్గా పోతానా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడికి పోతానో
మరి నా వెల్ విషర్స్ చెప్పడం బట్టి నేను డిసైడ్ చేస్తాను. ఈ 4.5 ఏళ్లలో మీ పార్టీ అధినేతను కలిసి పార్లమెంట్లో ఉన్న పరిస్థితులు, అక్కడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, మీ పరిస్థితి చెప్పే అవకాశం రాలేదా? అంటే నేను 1-to-1 డిస్కషన్ నాకు 2 times వచ్చింది సీఎం గారితో. తర్వాత సీఎం గారు ఎప్పుడైనా కర్నూలుకి వచ్చినప్పుడు మేము ఎయిర్పోర్ట్లో మర్యాదపూర్వకంగా వారికి రిసీవ్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇవ్వాలి. అటువంటి సందర్భాల్లో మేము వారికి సన్మానించాం, అంటే నమస్కారం పెట్టాం. నేను 2-3 సార్లు అడగడం జరిగింది, అన్న పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, ఈ డెవలప్మెంట్ మనం ప్రామిస్ చేసాం ఎలక్షన్స్లో. అంటే అన్న నువ్వు ఎందుకులే, ఎమ్మెల్యేలు చూసుకుంటారు, నువ్వు ప్రశాంతంగా ఉండన్నారు. సో నేను అప్పటి నుంచి ఏమి చెప్పలేకపోయాను. జగన్ అన్న అంటే నాకు ప్రాణం, ఆయన అంటే ఒక దేవుడిలాగా భావిస్తాను నేను. అన్ననే కామ్గా కూర్చోమన్నారు కాబట్టి కామ్గా కూర్చున్నాను. చాలా మంది ఈ విధంగా అసంతృప్తిగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళని సీఎంఓకి పిలుస్తున్నారు, దశల వారికి మాట్లాడుతున్నారు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు, పార్టీలోనే కొనసాగాలని చెప్పేసి వారు అందరం కూడా కోరుతున్న పరిస్థితుల్లో మీకు ఆ రకమైన ప్రయత్నం సీఎంఓ నుంచి జరగలేదా? నేను ఇంతవరకు కూడా ఎక్కడ కూడా నాకు టికెట్ నేను ఎవరిని అడగలేదు. నేను అసంతృప్తితో ఉన్నాను కూడా ఎవరికి తెలియజేయలేదు. నేను 2 years నుంచి కూడా ఒక సఫకేటెడ్ ఫీలింగ్ ఉంది. అంటే అరే మనం వచ్చింది ఎందుకు, ఒక మంచి ప్రొఫెషన్ వదిలిపెట్టుకుని ప్రజాక్షేత్రం ఎందుకు వచ్చాము, డెవలప్మెంట్ చేయాలి. ముఖ్యంగా నా ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో వలసలు 2 లక్షల పైగా ఉన్నాయి. ఇది ఎట్లా తెలిసిందంటే కోవిడ్ సమయంలో నేను చాలా గుండె ధైర్యంతో తిరిగాను. చాలా మంది చనిపోతున్నారు డాక్టర్లు, అయినా కూడా నేను ధైర్యంగా తిరిగాను. అప్పుడు చూస్తే సుమారు 2,20,000 మంది బాంబేలో ఉన్నారు, పశ్చిమ ప్రాంతం. మరి వాళ్ళకి ఏం చేసాం మనం? నేను 2 years నుంచి అడుగుతున్నాను, ఎవరికి అడగాలి? ఎమ్మెల్యేలు చూసుకుంటామన్నారు. మరి ఎమ్మెల్యేలకు మనం ఏం చెప్తాం? మనం నియోజకవర్గం పోవాలంటే కూడా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని పోవాలి, వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ పెడితే పోవాలి. సో మరి ఎంపీ, నేను పార్లమెంటేరియన్గా బాగా చేశాను అనుకుంటున్నాను. అండ్ కంపేర్డ్ విత్ మై ప్రీవియస్ ఎంపీస్ నేను బాగా చేశాను, నాకున్న పరిధిలో నేను చేశాను. ఇక్కడ అసంతృప్తి అనేది ఏం లేదండి. నేను వచ్చినది ఏంటి, నా ఏమేంటి, లక్ష్యం ఏంటి, ప్రజాక్షేత్రంలో ఒక లక్షల మందికి ఉపయోగపడే ఒక మంచి ఆలోచన అమలు చేయాలి. ఆలోచన అమలు చేయాలంటే నేను ఒక్కరిని చేసేది కాదు, పార్టీ చేయాలి, ప్రభుత్వం చేయాలి. అటువంటి అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు ఫైనల్గా మీరు ఇన్నాళ్ళు అటు ఎంపీగా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉన్నారు, పార్టీని వేయడానికి సిద్ధమయ్యారు. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెబుతారు? అదే ఇదే చెప్తాను అన్న, నేను శాయశక్తిలో కృషి చేశాను, మనస్ఫూర్తిగా పార్టీ కొరకు ఆలోచన చేసి ప్రజల కొరకు ఆలోచన చేశాను. నాకు వీలైనంత నేను చేశాను. ఫస్ట్ నేను సాధించింది ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజీలో గత 15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు సూపర్ స్పెషాలిటీ కోర్సెస్కు ప్రయత్నం చేశారు డాక్టర్స్, నాయకులు. నేను వచ్చిన తర్వాత 7 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కర్నూలులో జరుగుతూ ఉంది, దాన్ని నేను విశేషంగా కృషి చేశాను. అండ్ రేడియో ఆంకాలజీ, ఇట్లాంటి మొత్తం 7 రకాల కోర్సెస్కు సీట్లు వచ్చాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో గత 75 సంవత్సరాల చరిత్రలో ఒకే అకాడమిక్ ఇయర్లో 7 కోర్సెస్ సాధించిన వ్యక్తి ఎవరు లేరు. అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. నా లిమిట్స్లో నేను చేశాను. ప్రజలకు అన్ని కులాల సమస్యలు కూడా నేను పార్లమెంట్లో లేవనెత్తినాను. అది చర్చాంశంగా నేను చేయగలిగినాను. అది సో ఒక పార్లమెంటేరియన్గా నా పరిధిలో నేను చేశాను. మరి నేను ఇంకా చేయాలనుకుంటున్న ప్రజలకు అది ఒక డాక్టర్గా చేయాలన్నా, ఒక సంఘనాయకుడిగా చేయాలన్నా, ఒక పార్లమెంట్గా చేయాలన్నా మాకు ప్రజలు నిర్ణయిస్తారు, నా స్నేహితులు చెప్తారు. రైట్, ఇది కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ త్వరలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వానికి ఫిబ్రవరి 1వ వారంలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఓవర్ టు స్టూడియో.